తమిళనాడు ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలుగువారి ఓట్ల కోసం మోదీ బిగ్ ప్లాన్ చేశారు. రంగంలోకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగనున్నారు. ఇక 10 జిల్లాల్లో భారీగా కమ్మ, కాపు సామాజిక ఓట్లు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఏపీలో కూటమి మిత్రులతో కలిసి 10 బహిరంగ సభలు నిర్వహించేటువంటి యోచనలో ఎన్డీఏ ఉన్నట్లుగా తెలుస్తోంది. వేలూరు, కోయంబత్తూరు, చెన్నై, తిరువన్నామలై, మధురై, కృష్ణగిరి, ఈరోడ్ జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. హిందుత్వ ఎజెండాతో తమిళనాడులో పర్యటించారు పవన్. ఇక అన్నామలై, పవన్ కాంబో హిట్ అవుతుందనేది యోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కొత్త స్ట్రాటజీ అనుకోవాలా దీనికి సంబంధించి, లేకపోతే పాత స్ట్రాటజీయే కానీ కొత్తగా అమలు చేయబోతోందా భారతీయ జనతా పార్టీ అనేటువంటి అంశం? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద పెట్టినటువంటి ఫోకస్ కావచ్చు, వెళ్ళేటువంటి వ్యూహాత్మక విధానాలు కావచ్చు, ఎలా ఉండబోతున్నాయంటారు? ఎలా చూడాలి దీన్ని? మురళి, అంటే తమిళనాడు ఎన్నికలను బీజేపీ ఏ రేంజ్ లో సీరియస్ గా తీసుకుందనేది మనం అక్కడ విజయ్కి ఎదురవుతున్నటువంటి పరిణామాలు కానీ, కొంత అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా కొంత సంచలనం అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అంటే 2000 ఎప్పుడైతే జయలలిత మరణించారో 2016 తర్వాత నుంచి కూడా తమిళనాడులో పట్టు కోసం బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి అనుకున్నటువంటి అక్కడ సానుకూల ప్రభావం అనేది కనపడటం లేదు. ఎందుకంటే హిందుత్వ ఎజెండాలో హిందూ ఓటు బ్యాంక్ అక్కడ బలంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ శైవులు ఎవరైతే ఉన్నారో, శివుడిని ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బీజేపీని కొంత వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంత తమిళనాడుకి సంబంధించి వైష్ణవులకు, శైవులకు మధ్య కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఉండటం వల్ల కొంత ఇక్కడ బీజేపీ బలపడలేకపోతుంది అనేది కూడా కొంత ఉన్నటువంటి మాట. అంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి గ్యాప్ వల్ల కొంత అక్కడ రాముడు అంటే విష్ణుమూర్తి అవతారం కాబట్టి కొంత అక్కడ తమిళనాడులో వీళ్ళు నిలబడలేకపోతున్నారు అనేది ఎక్కువగా వినపడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే కొంత ఈ అన్నమలై విషయంలో కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ విషయంలో కానీ బీజేపీ తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పర్యటనలు కానీ, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా కొంత తమిళనాడులో బీజేపీ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక రాజకీయంగా తమిళనాడులో ప్రస్తుతానికి డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో బలంగానే కనపడుతున్నప్పటికీ కూడా అటు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో అన్నా డిఎంకే కూడా అదే స్థాయిలో బలపడుతూ వస్తుంది. ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించినా సరే భారీగా జనాదరణ, ప్రజల నుంచి స్పందన రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అక్కడ హిందుత్వ ఓటు బ్యాంక్ తో పాటుగా సామాజిక వర్గాల లెక్కలకు సంబంధించి కూడా కొంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అటు తమిళ సామాజిక వర్గాలకు సంబంధించి అక్కడ ఫేమస్ అయినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించి నాయర్లు కానీ, లేదంటే మరికొన్ని గౌండర్ సామాజిక వర్గాలకు సంబంధించి కానీ అక్కడ తీసుకునేటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా, అలాగే ఇటు టీడీపీ ద్వారా కొంత కమ్మనాయుడు, కాపునాయుడు ఓటు బ్యాంక్ అయితే అక్కడ బీజేపీ గాలం వేసే ప్రయత్నం చేస్తోందనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఏదైతే కోయంబత్తూరు కానీ, తిరువన్నామలై కానీ, అదేవిధంగా అటు మధురై కానీ, లేకపోతే చెన్నై కానీ, చెన్నై చుట్టుపక్కల వేలూరు కానీ, ఇటు కృష్ణగిరి జిల్లాలు కానీ, ఈరోడ్ కానీ, సత్యమంగళం, ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా కమ్మనాయుడు కానీ, కాపునాయుడు ఓటు బ్యాంక్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా ఇక్కడ కోస్తా ప్రాంతం నుంచి అక్కడికి వలస వెళ్లి అక్కడ స్థిరపడి కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు. ఇప్పుడు కోయంబత్తూరులో మనం తిరుపూర్ జిల్లా కానీ, కోయంబత్తూరు జిల్లా కానీ చూస్తే అక్కడ ఈ వస్త్ర వ్యాపారంలో ఎక్కువ మంది మనవాళ్లే కనపడుతూ ఉంటారు. అదే విధంగా చెన్నైలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ ఇక్కడ తమిళనాడు నుంచి వలస వెళ్ళిన చిత్తూరు కానీ, ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే ఇటు విజయవాడ, ఇటు ఏలూరు ప్రాంతం నుంచి, లేదంటే వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ఎక్కువగా కనపడుతుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి మాస్ ఓటు బ్యాంకును కానీ, క్లాస్ ఓటు బ్యాంకును కానీ, సామాజిక వర్గాల ఓటు బ్యాంకును కానీ, తెలుగు వాళ్లను ఏదైతే కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, అక్కడ స్థిరపడిన వాళ్ళు ఎవరినైనా, వ్యవసాయం చేసేవాళ్ళు కానీ ఎవరినైనా సరే తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్ అక్కడ బీజేపీకి ప్లస్ అవుతుంది. అది అలాగే ఎన్డీఏ కూటమికి ప్లస్ అవుతుంది అనేది కూడా కొంత ప్లాన్ చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ బహిరంగ సభలు ఏదైతే ప్లాన్ చేస్తుందో దాదాపుగా 10 నుంచి 12 బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్, సెప్టెంబర్ లోనే మనం కొన్ని వార్తలు కూడా చూసాం. మన యూటీవీలో కూడా దీనికి సంబంధించి ముందుగానే చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాండ్ గానే బీజేపీ ప్లాన్ చేస్తోంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించి కొంత సమయం దగ్గర పడుతూ వస్తుంది. అటు విజయ్ కూడా కొంత ధైర్యంగా ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తమిళ ఓటర్ల విషయంలో పర్టికులర్ గా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే ఉంటుంది. వారు ఒకసారి డిసైడ్ అయితే చాలా మొండిగా వ్యవహరిస్తారు. వారు తిరిగి ఫలితాలకు సంబంధించి పక్కన పెడితే ఫలితం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వారు మారేటువంటి అవకాశం ఉండదు. వారు ఒకసారి డిసైడ్ అయితే ఆ పార్టీనే గెలిపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాతీయ పార్టీలకు సంబంధించి వారి ఆలోచన విధానం ఒకలాగే ఉంటుంది. ఎక్కడ కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవనేది, కుల రాజకీయాలు చేయడానికి ఒకవేళ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది కొంతమేర ఫలిస్తుంది తప్ప
అన్ని సమయాల్లో ఫలించదు అనేటువంటిది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వెంకట్? అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ముఖ్యంగా కీలకంగా చూడాలి. ఉత్తరాది దక్షిణాది అనే అంశాన్ని మనం తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఈ ఎస్టీటీ జిల్లాలుగా చెప్పుకునేటువంటి 3 జిల్లాలకు సంబంధించి కొంత డిఫరెంట్ వాతావరణం అనేది ఉంటుంది. ఎందుకనంటే ఈ 3 జిల్లాలకు సంబంధించి కొంత ప్రాంతీయ అభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో తెలంగాణకు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా సరే అక్కడ వివాదం అవుతుంది. మన బాలసుబ్రహ్మణ్య విగ్రహం విషయంలో మనం చూసాం. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి అంటే భాషను ఎక్కువగా ప్రేమించే జనాలు అక్కడ ఎక్కువగా ఉంటారు. తమిళనాడుకు సంబంధించి అక్కడ ప్రాంతీయవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. తమిళ భాషకు సంబంధించి కానీ దేని గురించి అయినా సరే. ఇప్పుడు ఇక్కడ బీజేపీకి సంబంధించి ఉత్తరాది వాదం అనేది కొంత అక్కడ స్టాలిన్ నేతృత్వంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం స్లోగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ కనుక వస్తే మన తమిళ వాదం అనేది పోయి, అంటే గతంలో నందిని పెరుగు విషయంలో కర్ణాటకలో ఏదైతే జరిగిందో, అలాగే కావేరీ నదీ జలాలకు సంబంధించి ఎటువంటి వివాదాలు అయితే వచ్చాయో, ఇప్పుడు కూడా కొంత బీజేపీ ఆధిపత్యం పెరిగితే మాత్రం అనవసరమైనటువంటి సమస్యలు వస్తాయి. తమిళనాడు ఒరిజినాలిటీ అనేది తగ్గిపోయి ఉత్తరాది వ్యాపారస్తులు ఇక్కడ ఎక్కువైపోతారు, లేదంటే ఉత్తరాది రాజకీయాలు ఇక్కడ ఎక్కువైపోతాయి, మతపరంగా గొడవలు వస్తాయని చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్తగా డిఎంకే చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ ద్వారా కానీ, లేదా హిందుత్వ ఓటు బ్యాంక్ ఇప్పుడు అన్నామలైని అదే విధంగా షైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా మనం చూసుకుంటే అన్నామలై ఎక్కడ కూడా మతానికి సంబంధించి ప్రచారాలు అయితే తక్కువగా చేస్తూ ఉంటారు, అలా సబ్జెక్ట్ ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నామలై. అంటే స్పందన బాగుంటుంది, అలాగే ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించినా ఎక్కువ మంది వస్తారు, కానీ అది ఓటు రూపంలో కన్వే అవడంలో ఎక్కడో తేడా కొడుతుంది అనేటువంటి అంశాన్ని ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఒకంత చర్చ. దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? ఇప్పుడు ఆ ఓటు దానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో ఈ ఫార్ములా వర్కౌట్ అయింది, రేపొద్దున తెలంగాణలో కూడా దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ వర్కౌట్ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ కానీ తెలంగాణకు సంబంధించి 2027, 2028, 2029 జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇది అమలు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఫార్ములా సక్సెస్ అయిందో, కాపు ఓటు బ్యాంక్ మొత్తాన్ని కూడా ఎన్డీఏ వైపు కానీ టీడీపీ వైపు కానీ తిప్పడంలో ఏదైతే ఫార్ములా సక్సెస్ అయిందో, ఇప్పుడు అక్కడ తెలుగు ఓటు బ్యాంకులు ఏదైతే ఉందో అన్నాడీఎంకే వైపు తిప్పడంలో కూడా కొంత సక్సెస్ అయ్యే ప్రయత్నం, అంటే కొంత బీజేపీ గట్టిగానే ప్లాన్ చేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంత ఏదన్నా మాట్లాడితే, ఇప్పుడు జయలలిత గురించి కూడా పవన్ కళ్యాణ్ కొంత ఎఫెక్టివ్ గా మాట్లాడగలిగారు. ఎందుకంటే ఆ సినీ నటుడు కాబట్టి ఆయన కూడా కొంత జయలలిత మీద ఉన్నటువంటి అభిమానం ఇవన్నీ కూడా ఆయన చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే భావోద్వేగాలకు సంబంధించి గతంలో జయలలితను అసెంబ్లీలో చీరలాగినటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా కొంత పవన్ కళ్యాణ్ వాటిని ప్రజల్లోకి వెళ్లే విధంగా కానీ, అంటే మేము ఇంత అభిమానిస్తున్నాము అనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొంత ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ గా మార్చడానికి ప్రతి అంశం కూడా కొంత కీలకంగానే చెప్పుకోవచ్చు. మనం అంటే తమిళనాడులో దాదాపుగా 60 నుంచి 70 లక్షల మంది తెలుగు వారు ఉన్నారనేది కొంత లెక్క. కాబట్టి ఈ ఓట్లన్నింటిలో కనీసం ఒక 35 నుంచి 40. ఉత్తరాది రాజకీయాలకి దక్షిణాది రాజకీయాలకి చాలా తేడా ఉంటుంది. ఉత్తరాది రాజకీయాలు దక్షిణాదిలో పారవు, చాలా మొండిగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి దక్షిణాదిలో అనేటువంటి మాట. లొంగుబాటు కావచ్చు, లేకపోతే బెదిరింపులకు భయపడటం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ పరిణామాలు ఎటువంటి పాచికలు పారించినా కానీ ఇక్కడ కుదరదు, అది నడవు అనేటువంటి మాట. తమిళనాడు రాజకీయాల్లో అది వర్తిస్తుందంటారా? అది తమిళనాడు రాజకీయాల్లో మీరు అన్నది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు నేను ఇందాక కూడా మనం చెప్పాను, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, అలాగే తెలంగాణ కానీ ఇక్కడ ప్రాంతీయవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతీయవాదాన్ని ఉత్తరాది వాదంతో డామినేట్ చేయలేని పరిస్థితి అక్కడ బీజేపీకి ఉంది. అందుకని ఇప్పుడు దక్షిణాది నాయకుల్ని అన్నామలై కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి వాళ్ళని ఎక్కువగా అక్కడ ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది అనేది బీజేపీ లెక్క. ఖచ్చితంగా ఈ కమ్మనాయుడు, కాపునాయుడు ఓటు బ్యాంక్ అనేది అక్కడ కీలకం. కాబట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో కనుక ప్రచారం చేయగలిగి పవన్ కళ్యాణ్ కొంత రోడ్ షోలు కానీ ఇలాంటివి కనుక నిర్వహించగలిగితే కొంత రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతున్నారు, కొంత నేషనల్ వైడ్ గా కూడా ఆయన కొంత ఇమేజ్ వస్తుంది. అలాగే ఇటు టీడీపీ ఎన్డీఏ కూటమి విషయంలో కూడా కొంత సానుకూలత అయితే అక్కడ ప్రచారం చేసుకునే వాళ్ళు తెలుగు వాళ్ళు అలా చేసుకున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు పక్కన పెడితే అక్కడ కొంత ఇమేజ్ పరంగా అయితే చూస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ అయితే పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ తమను ఓటు బ్యాంక్ గా మరల్చడానికి బీజేపీ అయితే రాజకీయం గట్టిగానే చేస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి బహిరంగ సభల ద్వారా మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగాలు చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక తమిళనాడు ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. తెలుగువారి ఓట్ల కోసం మోదీ బిగ్ ప్లాన్ అయితే వేశారు. ఇక రంగంలోకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దించనున్నారు. 10 జిల్లాల్లో భారీగా కమ్మ, కాపు సామాజిక ఓట్లయితే ఉన్నాయి. ఏపీలో కూటమి మిత్రులతో కలిసి 10 బహిరంగ సభలు నిర్వహించేటువంటి యోచనలో ఎన్డీఏ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వేలూరు, కోయంబత్తూరు, చెన్నై, తిరువన్నామలై, మధురై, కృష్ణగిరి, ఈరోడ్ జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించేటువంటి
ప్లాన్లో అయితే ఉన్నారు. హిందుత్వ ఎజెండాతో తమిళనాడులో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఇక అన్నామలై పవన్ కాంబో హిట్ అవుతుందనే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.